కూర్చున్నాం. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రక్రియగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అత్యంత వైభవంగా ఎంతో వ్యయంతో మరి దయచేసి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన శాసన జి నాగప్రసాద్ కూడా వేదిక దగ్గర రావాలి. ఈ స్థానంలో నిలబెట్టారు, దాన్ని ఎక్కడా కూడా వమ్ము కానివ్వకుండా మీ అందరికీ అండదండలుగా నేను నిలబెడతాను. ఆయన ఆశల్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లి రాబోయే కాలంలో ఇంకా అన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన జాబ్ మేళా గురించి చెప్పుకుంటే దాదాపు 35 కంపెనీల్ని ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏదైతే 10th నుంచి బీటెక్ వరకు ఎవరి విద్యార్థులకు సంబంధించి వారికి తగినట్టుగా అన్ని కంపెనీలు ఇక్కడ ఇప్పుడు జాబ్ మేళాలో అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. నిరుద్యోగ యువకులకు నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నది వారికి ఒక భరోసా. నిరుద్యోగ యువతికి ఒక ఉద్యోగం లభించినప్పుడు ఆ కుటుంబం అన్నది బాగుపడుతుంది. కుటుంబాలు బాగున్నప్పుడు సమాజం బాగుంటుంది. మనందరం కూడా ఎక్కడా కూడా మీరు మీ విద్యార్థులకు సంబంధించి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఈ జాబ్ మేళాలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఒకవేళ ఎక్కడ ఏదైనా ఇక్కడ విజయం సాధించినప్పుడు ఎక్కడ నిరుత్సాహపడద్దు. దానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ అన్నది ఉంది. రాబోయే కాలంలో ఇంకా మరిన్ని జాబ్ మేళాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో మరింతగా మనం అందరం కూడా మీ అందరికీ నిరుద్యోగ యువత అందరికీ కూడా మరీ చెప్తున్నది, విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండండి, అపజయం వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి. రాబోయే కాలంలో ఇది మొదటి మెట్టు అనుకుని దాన్ని ఎలా సాధించాలన్న నిరంతర దీక్షతోటి ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చిన నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.